జీవితం మీరా జీవితంలో వెలుగు నింపావయా, వ్యర్థముగా ఉన్న జీవితానికి అర్థం చూపావయా. లోనికి వెళ్దాం. సమయంలో ఈ పరిస్థితిని బట్టి, ఇక్కడున్నటువంటి స్థితిగతులను బట్టి బైబిల్ గ్రంథంలో నుంచి యెషయా గ్రంథము 59వ అధ్యాయం కంటిన్యూషన్ ఆగిపోలేదు. 59వ అధ్యాయం 59వ అధ్యాయం తీయాలమ్మ. 9-10 వచనాలు జాగ్రత్తగా చదువుతాం. బాగా వినండి. కావున న్యాయం మాకు దూరముగా ఉన్నది, నీతి మమ్ము కలుసుకొనటలేదు. ఎలుగు కొరకు మేము కనిపెట్టుచున్నాము గాని చీకటియే ప్రాప్తించను, ప్రకాశము కొరకు ఎదురు చూచుచున్నాము గాని అంధకారములోనే నడుచుచున్నాము. గోడ కొరకు గుడ్డి వారి వలె తడవులాడుచున్నాము, కళ్ళు లేని వారి వలె తడువులాడుచున్నాము. సంధ్య చీకటి యందును వలె మధ్యాహ్న కాలమున కాలు జారి పడుచున్నాము. బాగుగా బ్రతుకుచున్న వారిలో నుండి చచ్చిన వారి వలె ఉన్నాము. సందర్భం బాగా వినండి. మా చదివింది ఎవరికైనా అర్థమైందా? ఒక్కడైనా చదివింది అర్థమైంది? అసలు విన్నారా నేను చదివింది? విన్నారు ఎవరన్నా? ఎవరైనా విన్నారమ్మా? నేను చదివింది మీరు విన్నారా? విన్నారా? విన్నారని బైబిల్ చూస్తలేంది, నాకెళ్ళి చూడాలి కానీ ఇంటే ఏమర్థమైంది? ఏమర్థం కాలేదు. మళ్ళీ చదువా. ఏమర్థం కాలేదంట. కావున న్యాయము మాకు దూరముగా ఉన్నది, నీతి మమ్ము కలుసుకొనటం లేదు. వెలుగు కొరకు మేము కనిపెట్టుకొనుచున్నాము గాని చీకటియే ప్రాప్తించును, ప్రకాశము కొరకు ఎదురు చూచుచున్నాము గాని అంధకారములోనే నడుచుచున్నాము. గోడ కొరకు గుడ్డివారి వలె తడువులాడుచున్నాము, కన్నులు లేని వారి వలె తడువులాడుచున్నాము. సంధ్య చీకటి యందు వలె మధ్యాహ్న కాలమున కాలు జారు పడుచున్నాము. బాగుగా బ్రతుకుచున్న వారిలో నుండి చచ్చిన వారి వలె ఉన్నాము. ఏమైనా అర్థమైందా? ఎవరికైనా అర్థమైందా? అర్థం కావడానికి ఆడేముందయ్యా, నువ్వు చదివాము మేము విన్నామంటారా? అర్థమైంది ఎవరికైనా? అమ్మా చదివింది ఎవరికైనా అర్థమైందా? అర్థం కాకపోతే మళ్ళా చదువుతా. ఎందుకు చదువుతానంటే ఈ వాక్య భాగానికి ఇదే ప్రాముఖ్యమైన మాట. బాగా వినాలి, చాలా ప్రాముఖ్యమైన మాట. కావున న్యాయము మాకు దూరముగా ఉన్నది. ఏమి దూరముగా ఉన్నదంట? ఎందుకు దూరంగా ఉంది? అది ఇప్పుడు మా పాయింట్. న్యాయం ఎందుకు దూరంగా ఉంది? న్యాయము ఎందుకు దూరముగా ఉంది? న్యాయము దూరముగా ఉన్నదంటే అర్థమైంది? అన్యాయము. అన్యాయం అంటే ఏమకేం అన్యాయం అక్క? ఎవరన్నా మోసం చేశారా? ఎవరన్నా నాశనం చేశారా? మరి ఏంది అన్యాయం అంటే ఇక్కడ? బాగా వినాలమ్మా. అయ్యా జాగ్రత్తగా వినాలి. పరిస్థితులే ఇక్కడ మాట్లాడుతున్నాను. న్యాయము మాకు దూరముగా ఉన్నది, వెలుగు మమ్ము నీతి మమ్ము కలుసుకొనటం లేదు. వెలుగు కొరకు కనిపెడుచున్నాము గాని చీకటియే ప్రాప్తించుచున్నది. జీవితాలు ఎలా ఉన్నాయంటే కష్టాలలో ఉన్నాము. దేవుడు అనేవాడు ఉంటే ఖచ్చితంగా న్యాయం చేస్తాడని ఎదురు చూస్తున్నాము గాని న్యాయము దొరకటం లేదు. ఎన్ని రోజులమ్మా? ఒక్కొక్కళ్ళు అంటే మీరు చేతులు పైకెత్తే నా జీవితం ఎట్టని చెప్పొద్దు. ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు ఎదురు చూస్తున్నావు మంచి రోజులు వస్తాయని? వచ్చాయా? ఎన్ని సంవత్సరాల నుంచి ఒక్కొక్కరు ఎదురు చూస్తున్నారు. ఒకళ్ళు 10 సంవత్సరాలు, ఒకళ్ళు 20 సంవత్సరాలు, ఒకళ్ళు 5 సంవత్సరాలు, ఒకళ్ళు 15 సంవత్సరాలు. ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నావు. ఈ రోజైనా మంచి రోజు వస్తుంది, ఈ రోజైనా మంచి రోజు వస్తుంది, ఈ రోజైనా మంచి రోజు వస్తుంది. వచ్చిందా? రాలేదంటే న్యాయం ఉన్నట్టేనా? న్యాయం కొరకు ఏం చేస్తున్నాం? నీతి కలుసుకొనటం లేదు. నీతి కలిగేదన్నా నేను తప్పు చేయటం లేదు, నేను కరెక్ట్ గానే ఉన్నాను,
నాకు మంచిగా నా కుటుంబం ఉంటుందంటే ఉండటంలా. నేను పర్ఫెక్ట్ గా ఉన్నాను, అబద్ధాలు లేవు, దొంగతనాలు లేవు, వ్యభిచారం చేయటం లేదు, బూతు మాటలు మాట్లాడలేదు, సాడీలు చెప్పటం లేదు, ఎవరిని మోసం చేయటం లేదు, కష్టపడుతున్నాను, తింటున్నాను, ఉంటున్నాను, అయినా ఈ యొక్క జీవితం మాత్రం ఇలాగనే ఉంటుంది. తర్వాత అదేమన్నారు చూడండి, వెలుగు కొరకు కనిపెట్టుచున్నాము గాని ఆశతో దేనికోసం చూస్తున్నాము, కానీ ఏం వార్తలు వస్తున్నాయి శివుడికి? ఏ వార్తలు అందుతున్నాయి? ఎవరైనా ఒకళ్ళు వచ్చి నీ కుటుంబం బాగుపడ్డదని ఒక్కళ్ళైనా నీకు చెప్పారా? నువ్వు దేనికోసమైతే ఎదురు చూస్తున్నావో ఆ శుభవార్త ఇన్ని రోజులు నీకు ఎవరైనా చెప్పారా? ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఏంటో ఇదే చెప్తున్నావు అంటే మనకు అర్థం కావట్లేదు చెప్తున్నాను. భార్య భర్త బాగు కోసం చూస్తుంది, ఒక్కళ్ళైనా వచ్చి నీ భర్త బాగుపడ్డాడని చెప్పేవాళ్ళు ఉన్నారా? భర్త భార్య బాగు కోసం చూస్తున్నాడు, ఒక్కళ్ళైనా వచ్చి నీ భార్య బాగుపడ్డాదని చెప్పేవాళ్ళు ఉన్నారా? ఆశతో ప్రార్థనకు వస్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు, ఉపవాసం ఉంటున్నావు, ప్రార్థన చేస్తున్నావు, ఇంటికి పోయి చూడగానే మళ్ళా బాధే, మళ్ళా ఏడుపే. ఈడ చేసిన ప్రార్థన అడిగిపోయేలోపు దుమ్మైపోయి, ఈడ చేసిన ప్రార్థన ఇంటికి పోయేలోపు మర్చిపోయేతోటి చేసింది. కష్టమే. వెలుగు కొరకు ఎదురు చూచుచున్నాము గాని చీకటియే ప్రాప్తించుచున్నది. 2 నిమిషాలు నవ్వితే 20 నిమిషాలు ఏడిపిస్తున్న జీవితం. అందుకే చాలా మంది ఏమంటారు తెలుసా, ఎక్కువ నవ్వగాకమ్మ తర్వాత ఆడవాలంటారు. అది నిజం కాదు. జీవితం ఎందుకు ఏడుపులు పాలవుతుందో కూడా తెలియాలి. నవ్వితే ఏడుచు వచ్చేది, ఏడుపై నవ్వు వచ్చేది, ఇదేమన్నా జోదాలా లేకపోతే చిత్రాల? జీవితం ఇది. బాగా చూడమన్నాడు, వెలుగు కొరకు కనిపెట్టుచున్నాము గాని చీకటియే ప్రాప్తించును, ప్రకాశము కొరకు ఎదురు చూచుచున్నాము గాని అంధకారములోనే నడుచుచున్నాము. బాగా వినండి, ప్రకాశము కొరకు ఎదురు చూచుచున్నాము గాని అంధకారములోనే నడుచుచున్నాము. ఎలా నడుచుచున్నారంట? గోడ కొరకు గుడ్డివాడు తడువులాడినట్టు. గోడ కోసం గుడ్డివాడు తడువులాడటం అంటే కాన్ రాలేదు, అప్పుడు ఏం చేస్తాడు? ఇట్టా పోతే గోడ దొరుకుద్ది. ఇప్పుడు చాలా మంది జీవితాలు కూడా ఏదో ఒక రోజు బాగుపడతాయని ఎదురు చూసారు. అది ఖచ్చితంగా బాగుపడ్డాయని చెప్పేవాళ్ళు ఎవరన్నా ఉన్నారా? మీరు ఎందుకు చెప్పలేకపోతున్నాను? బాగుపడతాయి కదయ్యా, అంతే కదా. బాగుపడితే కదా చెప్పడానికి. బాగుపడింది లేనే లేదు. ఏదైనా ఒక అడుగు ముందుకైతే బాగుపడతామేమో, ఒక అడుగు ముందుకైతే బాగుపడతా, లేదు, బాగోలేదంట. ఏం చేస్తుందంట? మళ్ళా చీకటే. నిన్న ఎన్నది చిన్న వార్త, ఈ రోజు ఎన్నది పెద్ద వార్త, రేపు ఇంకెంత పెద్ద వార్త నాడు. బతుకులు ఎక్కడన్నా సంతోషం ఉందా? అదే చెప్తున్నారు ఇక్కడ. ఏమంటారు చూడండి, కన్నులు లేని వారి వలె తడువులాడుతున్నాం. కళ్ళున్నాయి కానీ కళ్ళు లేని వారి వలె తడువులాడుతున్నారు. ఇది నీ జీవితం, నా జీవితం కష్టాలలో ఉన్నదని చెప్పడానికి రుజువు. లేదయ్యా మేము బాగానే ఉన్నామనే వాళ్ళు ఎవరైనా ఉన్నారని చెప్పండి. నిజంగా మనస్ఫూర్తిగా నేను బాగున్నాను అనే వాళ్ళు చెప్పండి. మీరు కొన్ని చర్చిలోకి పోయండి, సంతోషంగా ఉన్న వాళ్ళు హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా అంటారు అందరూ. వాళ్ళు సంతోషంగా ఉండరా? మరి ఎందుకు చెప్పారు? పాస్టర్ ఫీల్ అవుతాడనా? పాస్టర్ ఫీల్ అవుతాడనా? చెప్పకపోతే నవ్వుతాడా? నిజంగా చెప్తున్నాను, ఇది నిజం. ఎవరి జీవితాలు కూడా సంతోషంగా లేవు. నేను చెప్తున్నాను ఈరోజు. అయ్యా మరి ప్రార్థనకు వస్తున్నాం కదా, సంతోషంగా ఉండాలి కదంటే, రేపు మధ్యాహ్నం 2 గంటల తర్వాత చూడండి, అప్పుడు తెలుస్తుంది మీకు. ఏంటంటే ఎప్పుడు దాకా ఉండాలంటే మీరు కుదరదు కదా. ఇప్పుడు చెప్పాలంటే ఆడ కుదిరితే మీరు 3 దాకా ఆడకొచ్చుంటారు. బాగానే అదే తర్వాత చూడండి, సంధ్య చీకటి యందును వలె మధ్యాహ్న కాలమున కాలు జారి పడుతున్నా. సంధ్య చీకటి ఎందువల్ల అంటే తెలుసు? సంధ్య చీకటి అంటే సాయంకాలంలో కనపడి కనరా చీకటి ఉంటుంది చూడు, అలాంటి చీకట్లో అప్పుడప్పుడు తొందర పోతే కాలు జారి పడిపోతావు చూడు. ఎప్పుడు పడుతున్నారంట? మధ్యాహ్న కాలంలోనే కాలు జారి పడిపోతున్నారంట. దేనికి? కళ్ళు తిరిగా. దేనికమ్మా? కళ్ళు తిరిగా.
మరి ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు, ఇలా ఉన్నారంటే కింది మాట కూడా ఏం చెప్తున్నారు చూడండి. బాగుగా బ్రతుకుతున్న వారి వలె ఉన్నారు కానీ చచ్చినారంట అందరు. ఈ మాట అంటే కోపం వస్తుంది కదా. నేను చదవాలి ఏమన్నారు, బాగుగా బ్రతుకుతున్న వారిలో నుండి చచ్చిన వారి వలె ఉన్నాం. చూడటానికి అందరూ బాగున్నారు, నిజంగా ఎవరి జీవితాల్లో సంతోషం లేదు. ఇది నిజం, బైబిల్ చెప్తారు. చూడటానికి అందరూ బాగున్నారు, కలకల్లాడుతున్నారు, మా అమ్మలు చూడు కొత్త చీరలు, కొత్త రంగులు, అబ్బా నవ్వులు, అబ్బా తెలిగిపోతున్నాయి. నిజంగా వాళ్ళ లోపల పోయి చూస్తే అందరూ ఏడుస్తూనే ఉన్నారు. ఎడా ఎందుకు ఏడుస్తున్నావు అంటే, నీకు ఏడుపు రాలేదా? నీకు లేదు ఏడుపు, నీకు లేదు ఏడుపు. ఏడుపు లేని వాళ్ళు ఎవరైనా ఉండడం చేతులు చూద్దాం. లోపల, బయటకు చెప్పకండి, లోపల చెప్పండి, నాకు లోపల ఏడుపు ఏమి లేదయ్యా అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎందుకు మరి ఎన్ని నాకు అర్థం కాలేదు. వీటన్నిటికీ అసలు ఒక ఫుల్ స్టాప్ ఉండాలిగా. కామాలు పెట్టుకుని పోవటం మీద ఫుల్ స్టాప్ అనేది ఉండాలిగా. చాలా జాగ్రత్తగా గమనించి చూద్దాం, మనం అందరం అడుగుదాం. ఎందుకంటే మేమందరము ఎలుగు బంట్లు వలె బొబ్బరించుచున్నాము, గువ్వ వలె దుఃఖవరము చేయుచున్నాము. ఎలా అంట? ఎలుగు బంట్లు వలె బొబ్బరించుచున్నాం. బొబ్బరించడం అంటే అసలు ఏంది, అసలు పోలికనేది అసలు బాగుందా చూడండి. ఎలుగు బంట్లు వలె బొబ్బరించుచున్నాము, గువ్వల వలె దుఃఖరవణం చేయుచున్నాం. దుఃఖరవణం అంటే ఎలుగు బంట్లు బొబ్బలు పెట్టుద్ది. బొబ్బలు ఎందుకు పెట్టుద్ది? దెబ్బలు తగిలినప్పుడు, ఏదైనా ఇబ్బంది అయినప్పుడు. కానీ ఎలాగో బొబ్బలు పెడుతున్నారంటే గువ్వలాగా లోపల ములుగుతున్నాం కానీ బయటకు ఊరికి చెప్పుకోలేము. మన కష్టాలు ఎవరికి చెప్పుకోలేము. తల్లిదండ్రులు చెప్పుకుంటారా? ఏం చేస్తారు చెప్పుకుంటే? నిజంగా అంటారా? అంటే నిజంగా చెప్పండి అంటారా? మరి ఏమంటారు? అన్నదమ్ములు చెప్పుకుంటారా? భర్త చెప్పుకుంటారా? భార్య చెప్పుకుంటారా? మరి ఎందుకు చెప్పుకోవాలి? ఊరికి ఎందుకు చెప్పుకోలేకపోతున్నాం? కడుపు కోత మనుషులు తీర్చేది కాదు, ఆ బాధ మనుషులు తీర్చేది అయితే బాగుండక. అప్పుడప్పుడు చాలా మంది అంటారు చూడు, తెలివేమన్నా అంగట్లో దొరికేది అయితే కొనుక్కుంటూ రావచ్చు, కొనుక్కునేది బాగుంది. ఎక్కడ ఉరి ఇట్లా ఏం చేద్దాం మనం? ఎక్కడికి కూడా ఇదే పరిస్థితి. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది వాక్యం. నేను ఈరోజు మధ్యాహ్న కాల సమయంలో ఒక అరగంట తోడి ఒకసారి వాక్యం చదువుదామని తీసి చదువుతూ కూర్చున్నాను. నేను చదువుతూ కూర్చున్నప్పుడు లోకమంతా సంతోషం, లోకమంతా ఆనందం, లోకమంతా సంబరంగా ఉన్నది. మరి ఈ మాటలు ఏంది ఇలా ఉన్నాయి, ఎందుకు ఇలా ఉన్నాయి అని నాకు అర్థం కాకుండా నేను చాలా సార్లు చదువుతుంటాను, చాలాసార్లు వాక్యాన్ని చాలాసార్లు చదువుతూ ఉంటాను. నాకు నిజంగా మనుషుల జీవితాలు చూసినప్పుడు అర్థమైంది, నిజాలు అవన్నీ అబద్ధాలు, ఇది నిజాలు. ఎప్పుడు దాకా ఏడుతుంటారు ఒక మనిషి? అంత ఈజీగా చెప్పేశారు చూడు, అంత ఈజీగా చెప్పారు కదా. చనిపోయేంత వరకు ఏడుతూనే ఉంటారు. చనిపోయిన తర్వాత కూడా అది తర్వాత సంగతి, దాని గురించి మనకు అవసరం లేదు. ఈ సందర్భం చూడండి, గువ్వ వలె దుఃఖవరము చేయుచున్నాము, న్యాయము కొరకు కాచుకొనుచున్నాము గాని అది లభించటం లేదు. అదేం చేయట్లేదంట. ఎక్కడ లభిస్తుంది? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్తున్నాను బాగా. అంటే అందరంటే కొంతమందికి విశ్వాసం కొద్దిగా ఉండొచ్చు, కొంతమందికి విశ్వాసం ఎక్కువ ఉండొచ్చు, కొంతమందికి విశ్వాసం నాలాగా అసలు లేకుండా ఉండొచ్చు. చెప్పలేము. అంటే నాలాగా అంటున్నానంటే నిజంగా చెప్తున్నాను, విశ్వాసం అనేది చాలా తక్కువ ఉంటుంది మనలో, చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి వీళ్ళందరము ప్రార్థన చేస్తున్నాం, అందరం ప్రార్థన చేస్తున్నాం. ఒక చేయని వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. ఇక్కడ కూర్చున్న మా అమ్మాయి దగ్గర నుంచి ఆ చివరన కూర్చున్న మా పెద్దమ్మ దాకా అందరూ ప్రార్థన చేసేవాళ్ళే. చేయని వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? చేస్తున్న మనకు న్యాయం దొరుకుతుందా? అది ఈరోజు పాయింట్. న్యాయం దొరకడం అంటే ఏంటిది? న్యాయం అంటే ఏందమ్మా? అది పర్ఫెక్ట్ కదా, అనుకున్న జరుగుతుందా? మరి ఎందుకు జరగటం లేదు? ఎందుకు జరగట్లేదు? ఎప్పుడైనా ఆలోచించారు ఎందుకు జరగట్లేదు? ఇశ్రాయేలీయుల పరిస్థితి అది. ఇశ్రాయేలు పరిస్థితి, మన పరిస్థితి గురించి మాట్లాడలేదు నేను. మన పరిస్థితి గురించి మాట్లాడాలంటే అది కొత్త నిబంధనలో పోదాం. ఇశ్రాయేలీయుల పరిస్థితి అది.
న్యాయము కొరకు ఏం చేస్తుంది చూడండి అక్కడ ఆ మాట మళ్ళీ, న్యాయము కొరకు కాచుకొనుచున్నాము గాని అది లభించుటలేదు, రక్షణ కొరకు కాచుకొనుచున్నాము గాని అది మాకు దూరముగా ఉన్నది. అది మాకు ఎవరికి దూరముగా ఉన్నది? ఇశ్రాయేలీయులకు. ఆమేన్. ఎందుకు ఈ మాట అన్నారంటే 59 అధ్యాయం మొదటి వచ్చిన చదవండి. 59 అధ్యాయం మొదటి వచ్చిన, రక్షింప నేరక ఉండునట్లు యెహోవా హస్తము కురుచ కాలేదు, యున నేరక ఉండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. ఈ రెండు మాటలు బాగున్నాయి కదా. రక్షింప నేరక ఉండునట్లు యెహోవా హస్తము కురుచు కాలేదంట. కురచ అంటే చిన్నది కాలేదు, ఆయన హస్తం పెద్దది. ఎవరినైనా రక్షిస్తాడు, ఎవరినైనా రక్షిస్తాడు. తప్పిపోయిన కుమారుడి కంటే పనికి మాలిన వాళ్ళం మనం ఉన్నామా? ఈరోజు చెప్పాలి, ఉన్నామా? తప్పిపోయిన కుమారుడి కంటే పనికి మాలిన వాళ్ళం ఎవరైనా ఉన్నామా? నిజంగా చెప్తున్నాను, లేము. పచ్చిగా చెప్తున్నాను, లేము. తప్పిపోయిన కుమారుణ్ణి వెతికి రక్షించాడా లేదా? మరి మనల్ని ఎందుకు రక్షించడు? మనల్ని ఎందుకు రక్షించడు? రక్షింప నేరక ఉండునట్లు యెహోవా హస్తము కురుచ కాలేదు, విన నేరక ఉండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. చూడండి, అయితే చదవండి. మీరు తొందరపడుతున్నారు కాబట్టి చదివేశాను, చూద్దాం. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచను గనుక ఆయన ఆలకింపక ఉన్నాడు. మీ చేతులు రక్తమ చేతను, మీ వ్రేళ్లు దోషమ చేతను అపవిత్రపరచబడి ఉన్నవి. మీ పెదవులు అబద్ధములాడుచున్నవి, మీ నాలుక కీడును బట్టి మాటలాడుచున్నది. నీతిని బట్టి ఒకడును సాక్ష్యము పలుకుడు, సత్యమును బట్టి ఎవడును వేద్యమాడడు. అందరూ వ్యర్థమైన దానిని నమ్ముకొని మోసప మాటలు పలుకుదురు. చెడుగును గర్భము ధరించి పాపమును కందురు. ఇలాంటి పనులు ఏమైనా చేస్తున్నాము మొన్న? లేవు కదా. మరి ఎందుకని అసలు అలా? ఈ పనులలో ఒక్క పని అన్న మన దగ్గర ఉందా? ఎవరి దగ్గరైనా ఉన్నాయా? లేవు. అసలు ఏమంటున్నారా? ఏమంటున్నారు చూడండి. మీ చేతులు రక్తము చేత, అంటే చేతులకు రక్తమైంది. ఊరి చేతుల కన్నా రక్తం అవటం అంటే ఎవరినన్నా చంపామా? చంపలేదు కదా. గుర్తుపెట్టుకోండి, మళ్ళా రేపు ఉదయం మర్చిపోకూడదు. ఎవరైనా చంపారా? ఎవరిని చంపలేదు. ఆమె చంపుంటే జైల్లో వేస్తుళ్ళు కదా. ఎందుకు? ఓరక ఏమి లేదు దానికే తీసుకెళ్లి జైల్లో నవ్వుతున్నారు. చంపితే జైలు ఎత్తరుగా. అవునా కదక్క? మంచి మాట. చంపలేదు. రెండోది, మీ వ్రేళ్లు ద్రోషమ చేతను అపవిత్రత పరచబడి ఉన్నవి. మీ పెదవులు అబద్ధములు ఆడుచున్నవి. ఊరి పెదాలను అబద్ధాలు ఆడుతున్నాయి. అబద్ధాలు ఆడేవారు ఉన్నారా? నరహత్య అయితే చేయట్లా, అబద్ధాలు ఆడుతున్నామా? ఎందుకు ఆడుతున్నా? ఎందుకు ఆడుతున్నా? ఎందుకు ఆడాలక్క? ఆడొచ్చా ఆడకూడదా? మరి ఆడకూడదు, మరి ఎందుకు ఆడుతున్నా? అవసరమా? అవసరాన్ని బట్టి ఆడేస్తున్నారా? అవసరాన్ని బట్టి నువ్వు అబద్ధం ఆడుతున్నావు కనుక అవసరాన్ని బట్టి నీ లోపల దుఃఖం అట్టనే ఉన్నది. అబద్ధం కూడా ఆడకుండా ఉండటం కష్టం కదా. మరి బాధలు లేకుండా ఉండటం కష్టం కదా. అబద్ధం ఆడకుండా ఉండటం ఎంత కష్టమో బాధలు లేకుండా ఉండటం కూడా అంతే కష్టం. క్రైస్తవుడైనందుకు బాధ అనే మాట అక్కడ తీసుకురాకూడదు. ఆ బాధ గురించి మళ్ళీ నేను మాట్లాడు తర్వాత. అబద్ధం ఆడకుండా ఉండగలమా? ఉండగలమా? ఉండలేమా? నిజంగా చెప్పండి, ఉండగలమా? ఉండలేమక్క? ఉండాలి అని కాదు, ఉండగలమా? ఉండలేదు. ప్రశ్నకు సమాధానం ఏంటంటే నీ పేరు ఏంటంటే నా పేరు ఇదని చెప్పాలి. కానీ ఇదేమో అంటే అబద్ధం ఆడకుండా ఉండగలమా? ఉండలేమా? ఉండగలం. ఉండగలం. అబద్ధం ఆడకుండా నువ్వు ఉండగలిగితే
కష్టాలనే నీ జీవితంలో ఉండవు. ఒక్క దిక్కు చిక్కుకుపోయాం అందరం, ఒక్క దాంట్లో చిక్కపోయాం. పెద్ద పెద్ద తప్పులేమి ఊరి దగ్గర, ఒక్క దాంట్లో చిక్కపోయాం. ఓకే, తర్వాత చూడండి, మీ నాలుక కీడును బట్టి మాట్లాడుతున్నది. కీడును బట్టి మాట్లాడుతుంది. కీడును బట్టి మాట్లాడటం అంటే, కీడుని బట్టి మాట్లాడటం అంటేనమ్మా ఎవరి గురించి అని దూషించడం అక్క, వాళ్ళ మీద అలా మాట్లాడటం అంతేనా? కీడుని బట్టి మాట్లాడటం అంటే అని ఎలా అంటే ఎలా మాట్లాడటం అని అంటే, ఇప్పుడు సిస్టర్ గారు చెప్పింది కరెక్టే, కాదంటే ఎలా మాట్లాడటం అని. ఇందాకేమొచ్చింది? ఇందాక అంటే మీరు ఎప్పుడో చూడొద్దు, ఇందాక టీ వచ్చిందని కాబట్టి. ఇందాకేమొచ్చిందంటే, ఇంతకు ముందు సబ్జెక్టులు చెప్పినప్పుడు ఒక మాట చెప్పాను. ఏం చెప్పాను? ఆకలి అయినప్పుడు ఏం చేస్తున్నాం మనము? ఎవరిని? మీ రాజును, మీ దేవుణ్ణి శాపములు పలుకుతున్నారు అన్నాడు. ఎప్పుడు శాపాలు పలికాము? ఆకలింది. ఆకలి ఎప్పుడైంది? కష్టం వచ్చినప్పుడు. ఆ కష్టం వచ్చినప్పుడు ఆకలింది. పరిస్థితులు అట్టున్నాయి కాబట్టి శాపాలు పలికాం. శాపాలు పలకటం తప్పు కాదా? తప్పే. మరి ఎందుకు పలుకుతున్నాం? ఎందుకు పలుకుతున్నారు అక్క? బ్రదరు ఎందుకు పలుకుతున్నారు? శాపాలు పలకొచ్చా? మరి ఎందుకు పలుకుతున్నారు? శాపం అంటే ఏంది? శాపం పలకడం అంటే ఏంది? వాళ్ళు నశించడం అంటమా? వాళ్ళు నాశనం అయిపోవడం అంటమా? మా అమ్మాయికి బల్ల అర్థం అవుతున్నాయి అన్ని పాప. అంతేనా? నేను అర్థమే చదువుతున్నాను. నేనేమో అర్థం అన్నా? తెలియని వాళ్ళు ఇందాక చెప్పాను, గుర్తుంది, నువ్వు రాలేదు అనుకుంటా. భార్య భర్తలు ఇద్దరు గొడవ పెట్టుకుంటారు, మధ్యలో వాళ్ళు నవ్వుతారు. వాళ్ళకి తెలియదు పాపం, పాక తెలియదు, తొండని తెలియదు. గొడవ పడే వాళ్ళే తెలుసు, మధ్యలో వాళ్ళకి ఏం తెలుసు? అంతే కదా? ఇప్పుడు శాపాలు పలకడం అంటే ఏంటిది? ఎప్పుడు ఊరిని శాపం పలికారు? ఊరిని పలికాము నువ్వు? ఇప్పుడు చెప్తున్నాను చూడండి, మీరు ఎవరి వల్ల ఏడుస్తున్నారో వాళ్ళని నీ బ్రతికు జీవితంలో ఎన్నిసార్లైనా శపించావా? ఎవరి వల్ల ఏడుస్తున్నావో వాళ్ళను దూషించావా? ఎవరి వల్ల ఏడుతున్నారు తెలుసు. ఇప్పుడు మీరు హృదయాల్లో కూర్చుంటారు, వాళ్ళు గుర్తుకొచ్చుంటారు, కట్టక్కన గుర్తొస్తారు. ఎవరి వల్ల నువ్వు ఏడుతున్నావు, నీకు ఈ బాధ ఎవరి వల్ల? వాళ్ళని ఎప్పుడైనా తిట్టావా? అంటే తిట్టడం అంటే బూతు మాటలే కాదు, ఏదన్నా కూడా దుర్మార్గుడు అనటం కూడా బైబిల్ ప్రకారం ఏంది? నరహత్యతో సమానం. దుర్మార్గుడు అంటాం కూడా నరహత్య అంట. దుర్మార్గుడు అని తిట్టకూడదంట పక్కన వాళ్ళని. ఎన్నిసార్లు చంపుంటారు? ఇప్పుడు చెప్పండి, మా చేతులకు రక్తమే కాలేదు అన్న వాళ్ళు ఉన్నారు కదా, ఎన్నిసార్లు చంపుంటాను చెప్పండి? ఎన్నిసార్లు చంపుంటాను చెప్పండి? ఈరోజు చాలా మంది అంటుంటారు, ఏ తప్పు లేకపోయినా నాకే ఎందుకు ఈ కష్టాలని. అంటే ఏ తప్పు లేకుండా కష్టాలు పెట్టడానికి మన దేవుడు ఏమి చేతగానోడు కాదు. తప్పులు ఉన్నాయి. ఎవరు చేసిందో, తల్లిదండ్రులు చేసింది పిల్లల మీదకి వస్తుందంటారు, తప్పది కాదు. ఎవరు ద్రాక్షకాయలు తింటే వాళ్ళ పళ్ళే పులుతాయి. అందరు ద్రాక్షకాయలు, నేను ద్రాక్షకాయలు తింటే నా భార్య పళ్ళు పులుతాయా? లేకపోతే నేను ద్రాక్షకాయలు తింటే మా అమ్మల పళ్ళు పులుతాయా? ఎవరు తింటే వాళ్ళు, ఎవరు చేసుకుంది వాళ్ళకే. ఇక్కడ అదే చెప్తున్నారు చూడండి, ఏమంటున్నారంటే శాపములు పలికినాము. ఎవరి మీద పలికాము తర్వాత సంగతి నేను రేపు చెప్తాను దాని గురించి. తర్వాత కింద చదువుకుంటారా? నీటిని బట్టి ఎవడును, దేన్ని బట్టి? నీతి. ఇందాకేమన్నారు మీరు? ఇందాకేమన్నారు? నీతి వాళ్లకు దూరంగా ఉన్నది. దూరంగా ఉన్న దాని గురించి ఎవరన్నా సాక్ష్యం చెప్తారమ్మా? నీకు దగ్గర అయితేనే సాక్ష్యం చెప్తాం, మరి దూరంగా ఉన్న దాని గురించి ఎవరన్నా సాక్ష్యం చెప్తారా? ఎందుకు సాక్ష్యం చెప్పలేమంట? కింద మాట కూడా ఏమంటున్నాడు? సత్యమును బట్టి ఎవడును వేద్యమాడడు. సత్యమును బట్టి ఎవరైనా వేద్యం ఆడతాడా? వేద్యం ఆడటం అంటే గొడవ పడతారు సత్యం కొరకు. మరి దేని కొరకు గొడవ పడతాం? దేనికోసం గొడవ పడతాం అమ్మా? చెప్పేదేనండి, దేనికోసం గొడవ పడతాం? సత్యమును బట్టి ఎవడు వ్యాజ్యమాడు. సత్యమును బట్టి, సత్యం అంటే వాక్యము కొరకు ఎవరైనా గొడవ పెట్టుకునే వాళ్ళు ఉన్నారా? మరి దేనికోసం గొడవ పెట్టుకుంటున్నావు?
మనం చెప్పొద్దు అనమమ్మ, మనం చెప్పమంటాం అందరం, ఎందుకంటే మనం దేవుని పెట్టాం. మరి దేనికోసం గొడవ పెట్టుకుంటున్నావు చెప్పాలి, తిరిగి రావాలి. మైండ్ చక్క 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 వచ్చేసినట్టు టక 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 అయిపోతాం. దేనికోసం గొడవ పెట్టుకునేది? దేనికోసం గొడవ పెట్టుకుంటావు నువ్వు? చెప్పు, దేనికోసం గొడవ పెట్టుకుంటావు? అసలు నేను గొడవ పెట్టుకున్నట్టువా? దేనికోసం గొడవ పెట్టుకుంటావు? అందరి మైండ్ లో పడదు కానీ బయట చెప్పుకుంటే బాగుండదు. అంతే కదా? డబ్బుల కోసమా? డబ్బుల కోసమేనా? అందరి గొడవలు అక్కడేనమ్మా తగలబడింది. అందరి కాడనే గొడవ వచ్చింది. దీనికి కూడా ఆడికి వస్తాయి తెలుసా? ఆ పిల్లోళ్ళు ఉండరు అనుకోండి, వాళ్ళ కాడ నుంచి రేపో మాపో పోయేవాడి దాకా దీనికోసమే గొడవలు. ప్రతి వాడి గొడవ దీనికోసమే. ప్రతి వాడు దీనికోసమే పోరాడుతున్నాడు. నువ్వు పోరాడే దేనికోసం? సత్యం కోసం. ఇప్పుడు నువ్వు పోరాడారమ్మా? ఉదయం నుంచి సాయంకాలం దాకా డబ్బుల కోసం పోరాడారు, అవి తెచ్చుకుంటున్నారు, అవి మీ కుదార్తతో నీయటంలా. ఒక్క రోజన్నా సత్యము కోసం పోరాడావా? కష్టపడుతున్నారు దేనికోసం అంటే డబ్బుల కోసం. నేను సంపాదించుకోవద్దని అట్లా సంపాదించుకోవద్దు అంటున్నావు, మళ్ళీ ఎట్లా తిరిగి కొడుతున్నావు అని అనొచ్చాము. బైబిల్ ప్రకారం చెప్తున్నాను. సంపాదించుకోవద్దని అన్నట్లా. పొద్దుగూకులు నీ తప్పని దేనికోసం? డబ్బు 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 డబ్బు. డబ్బే పరమార్థం. డబ్బు లేకపోతే కనీసం ఈ ఫ్లవర్ కూడా రాదు. డబ్బు లేకపోతే ఇక్కడ మన డెకరేషన్ రాదు. డబ్బు లేకపోతే మనము తినటానికి తిండి కూడా ఉండదు. డబ్బు లేకపోతే పీల్చుకోవటానికి గాలి కూడా లేదు ఈ రోజుల్లో. మరి డబ్బు కోసం ఎందుకు గొడవ పడుతున్నావు? వేద్యం ఆడుతున్నావు. అబద్ధాలు ఆడే దేనికోసం అమ్మా? డబ్బు కోసం కదా. అప్పుడప్పుడు చాలా మంది అంటారు, అసలు ఎట్లా వస్తుందంట ఆ మాట, అసలు ఎలా అవుతుంది? ఉదాహరణ ఇక్కడ అన్నాడు అందరూ, ఇక డబ్బులు అంటే ₹1 లేదా అంట. ₹1 ఎందుకు అబద్ధాలు ఆడతారు అక్క? అసలు నాకు అర్థం కాలేదు అక్క. ఏమన్నా వాటి వల్ల ఏమన్నా కొంపలు ఏమన్నా విడిపోతాయా? మరి ఎందుకు అబద్ధాలు ఆడతారు? ఎందుక? వాళ్ళు ఇస్తే ఏరేమని. నా కాడ ఉన్నాయి నేను ఈయన అనరాదు. నా కాడ ఉన్నాయి నేను ఈయన అనరాదు. మళ్ళీ ఏమన్నా అనుకుంటలేమని. అంటే ఇప్పుడు ఏంది? పైకి బతికిన వాళ్ళు లోపల అందరూ చచ్చిన వాళ్ళమే. పైకి మంచి వాళ్ళం కావాలి, లోపల అందరం చెడ్డోళ్ళమే. అదే అర్థం. పైకేం మంచి వాళ్ళమే, లోపల అందరూ మంచిగా ఉండాలనుకుంటారు, కానీ లోపల ఎవరు మంచోళ్ళు లేరు. అన్ని టెన్షన్స్, జీవితాలు మొత్తం టెన్షన్స్. కిందికి చదువు ఏమంటాను చూడండి అక్కడ. అందరూ, అది నేను ఇప్పుడు చెప్పాలనుకున్నాను, అందరూ వ్యర్థమైన దానిని నమ్ముకొని. వ్యర్థమైనది ఏమిటి? వ్యర్థమైనది ఏమిటి? డబ్బేనా? ఏంది మీరు టీచర్ చెప్తారు? డబ్బు డబ్బు అంటున్నారు. మరి దానికోసమే కదా పోరాడేది పొద్దుకూకులక్క. ఏందక్క ప్రార్థనకు రాలేదక్క అంటే, పని పోవాలయ్యా, డబ్బు కోసమే కదా. ఏందక్క ప్రార్థనకు రాలేదంటే, పని ఉందయ్యా, డబ్బు కోసమే. మరి అర్థమైన దానికోసం పోరాడుతున్నా, మరి అది అర్థమైంది అని తెలుసు కూడా ఎందుకు చేస్తున్నావు? దేవుడు బతకటానికంటే డబ్బు లేకుండా బతకలేవా? ఇప్పుడు చెప్పాలి, డబ్బు లేకుండా బతకగలవా లేదా? నిజంగా చెప్పండి అక్క, డబ్బు లేకుండా బతకగలవా లేదా? బతకలేవు. అవునా? మీరు ఫ్రాంక్ చెప్పండి. ఫ్రాంక్ మాట్లాడుకోలేదు, క్లారిటీ ఉండాలి. డబ్బు లేకుండా బతకగలవా లేదా? మాతో చెప్తాడు ఇప్పుడు. బతకలేవు. ఓకే, డబ్బు లేకుండా బతకలేము. దేవుడు లేకుండా బతకగలవా? ఇప్పుడు దేవుడు లేకుండా బతకగలవా? డబ్బు లేకుండా బతకగలవా? మరి డబ్బు లేకుండా, ఆమేన్, డబ్బు లేకుండా బతకొచ్చు, దేవుడు లేకుండా బతకలేవు. అది నిజం. బాగా గుర్తు పెట్టుకోండి. డబ్బు లేకుండా బతకొచ్చు, దేవుడు లేకుండా. కానీ ఇప్పుడు మనకు డబ్బు లేకుండా బతకలేం, దేవుడు లేకుండా బతకొచ్చు అనే రోజుల్లోకి వచ్చారు మనుషులు. తెలుసక్క? అవసరానికి అడ్డం పెట్టేది ఎవరిని? ఆమేన్. దేవుడి తోడ ₹1 లేదు. దేవుడి తోడయ్యా అంటే దేవుడి మీద తోడు పెట్టేస్తున్నావు. ఆయన్నే తోడు పెట్టావు, ఆయన మీదే ఒట్టి పెట్టావు, ఆయన మీదే అబద్ధాలు ఆడావు కాబట్టి కళ్ళల్లో నుంచి నీరు కాగిపోకుండా వస్తూనే ఉన్నాయి. కళ్ళల్లో నుంచి నీళ్ళు ఆగలా. నాగార్జున సాగర్ అయినా ఆగిపోద్దేమో గాని ఇలా కళ్ళల్లో నీళ్ళు ఆగలా. మీరు అనొచ్చు, మీరు అనుకోని చాలా మంది చెప్తున్నాను చూడండి, ఎవరి కళ్ళల్లో నుంచి కారుతున్న నీరు ఆగలేదు. ఎప్పుడు ఆగుతుంటే బైబిల్ గ్రంథంలో పౌలు గారు అన్నాడు, ఒకే మాట అన్నాడు, సమస్తము నా ప్రభువు కొరకు నేను నష్టము చేసుకున్నాను, అప్పుడు నాకు సంతోషము అన్నాడు.
ఆ సబ్జెక్ట్ రేపులో కంటిన్యూ అవుతుంది. ఇప్పుడంటే వరకు ఎగ్జాంపుల్ చెప్పాను. ఇంకా తర్వాత కింద చదువు. వ్యర్థమైన దానిని నమ్ముకొని ఏ మాటలు? దేవుని నమ్మినోడు మోసపు మాటలు పలుకుతురా? డబ్బుని నమ్మినోడు మోసపు మాటలు పలుకుతున్నాడు. ఏమి లేదు, దేవుడి దగ్గర కూడా డబ్బుతో దేవుడిని ఆటలాడిస్తున్నాడు మనందరం. ఎందుకంటే మనిషిని మార్చేది అదే. ప్రకటన గ్రంథంలోకి వెళ్ళినా ఎప్పటికెళ్ళి నేను చరిత్ర జీవితం చాలా సబ్జెక్ట్ 10, 8, 6, 7 సంవత్సరాల క్రితం చెప్పిన సబ్జెక్ట్ అది ఒకటి ఉంది. మనిషిని మార్చేది అదే. భర్త కంటే, భార్య కంటే, పిల్లల కంటే, తల్లిదండ్రుల కంటే ఎక్కువగా ప్రేమించేది డబ్బును. కావాలంటే మీరు రుజువుపరుచుకొని చూడండి. ప్రతి ఒక్కరు చూడండి, ఈరోజు ప్రతి దానికంటే ఎక్కువ ప్రేమించేది దాన్ని. నేను ప్రేమించనయా అంటే తప్పు, ఒప్పుగారు అసలు. ప్రతి దానికంటే దాన్ని వ్యర్థమైన దాన్ని నమ్ముకొని మోసపు మాటలు పలుకుతున్నారు. ఏం మాటలు? మోసపు మాటలు. మంచి మాట రాను పలుకుతురా? ఏందమ్మా ప్రార్థనకు రాలేదంటే ఏం చెబుతారమ్మా అంటే మా అమ్మాయి వాళ్ళు చెప్తారు. ఏం చెబుతారమ్మా? బాగలేదు, కడుపులు నొప్పి వచ్చింది, ఎక్కువ తొడుగుకుంటే నడుములు నొప్పి, అమ్మ నా వల్ల కాదు. జీతానికి పోయినాగా జీతానికి పోయావు. ఏ నుంచి అల్లాడ దాకా నడవాలంటే నేను నడిస్తే కడుపులు నొప్పి వస్తుంది, నేను నడవనంటవా? నడవకపోతే ఉద్యోగం తీసేస్తానంటే కట్ట నడిచిపోదాంలే. ఎందడు కూర్చుంటావు ప్రార్థనలో? 10 నిమిషాలు కూర్చుంటే 20 నిమిషాలు ఇంట్లో తిరిగి వస్తావు. 10 నిమిషాలు కూర్చుంటే పిల్లోడటము, పిల్లడటము, అందరు అడ్డము. ఉద్యోగానికి పోతే అడ్డమన్నారా? ఇప్పుడు దేవుడు ముఖ్యమా, డబ్బు ముఖ్యమా మనిషికి? డబ్బును నమ్ముకున్నాడు ఏమైపోయాడు? నాశనం అండి. తప్ప నాశనం ఎందుకు అవుతారు? ధనమును నమ్ముకొని దగా పడిరి ఎందరో. ధనమును నమ్ముకొని దగా పడిరి ఎందరో. తృప్తి లేక బతుకుతున్నారు. తృప్తి లేదు జీవితాల్లో, సంతోషం లేదు, ఆనందం లేదు, అన్నీ ఉన్నాయి కానీ తృప్తి అనేది లేదు. ఎందుకంటే ఇక్కడ నేను తీసుకొచ్చిన సబ్జెక్ట్ ఏంటంటే కొద్దిగా తీసుకొచ్చాను, తర్వాత తీసుకొస్తాను పూర్తిగా. ఇక్కడ అదే చెప్తాను చూడు. వ్యర్థమైన దానిని నమ్ముకొని మోసపు మాటలు పలుకుదురు, చెడుగును గర్భము ధరించి పాపమును కంటారు. ఎంత మంచి వాళ్ళు చూడు. ఏం గర్భం ధరించారంట? చెడు. దేవుని సువార్త చేయాలమ్మా, డబ్బులు ఏమన్నా ఉన్నాయంటే ఏమంటారక్క? సిస్టర్ ఏమంటారమ్మా? ఏడున్నాయి? ఉన్నాయని పోయినాయి. ఇక్కడ ఏమన్నారు చూడండి. చెడుగును గర్భం ధరించారు. దేన్ని? చెడుగును. చెడుగుడు అంటే చెడు గుణము అని అర్థం. చెడుగును అంటే చెడు గుణాన్ని. చెడు గుణాన్ని లోపల పెట్టుకొని ఏమి కన్నారు? పాపము కన్నారు. చెడు గుణం. ఈ చెడు గుణం ఏమైందంటే ఇప్పుడు మీ కళ్ళకు ఒకటి నచ్చుద్ది, ఏదైనా కానీ, అది బంగారమైన కానీ, పనికి మాలిన ఈ గుడ్డ పిల్లకైనా కానీ నచ్చుద్ది. ఇప్పుడు మూలలున్నాయి, బయటకు వస్తాయా రావా? మూలలు ఉంటాయి. మా అమ్మాయి గారు కాదు తెలుసు, అన్ని మూలలు ఉన్నాయి. మొత్తం మా గురించి అవుతారు అనొద్దు, ఇశ్రాయేలు గురించి రేపు పొద్దున్న చరిత్ర తెలియదు, అప్పుడు అర్థమవుతుంది మీకు. చరిత్ర మొత్తం అడుగుద్ది. మూలలు ఉన్నాయి, బయటకు వస్తాయా రావా? వస్తాయిగా, ఖచ్చితంగా బయటకు వస్తాయి. ఇక్కడ చెడుగును గర్భం ధరించి పాపమును కందురు. ఏందంట? మిడనాగుల గుడ్లను పొదుగుదురు. ఏట మీద పొదుగుతురంట? పాము గుడ్ల మీద పొడుగుతా. పాము గుడ్ల మీద పొదగటం అంటే ఏంది? ఏందమ్మా అర్థమైతే చెప్పండి. పాము గుడ్ల మీద పొదగటం అంటే బాగా అర్థం చేసుకోండి. పాము గుడ్ల మీద పొదగడం అంటే కింది మాట కూడా చదువు, అర్థమవుతుంది. సాలె పురుగు వలవేదురు, ఆ గుడ్లు తినువాడు చచ్చు. ఆ గుడ్లు తినువాడు. ఏ గుడ్లు? మెడునాగు గుడ్లును పొదుగుతురంటే కాకి గుడ్లో లేకపోతే కోడి గుడ్లు, అదే గోవ గుడ్లో, పావురపు గుడ్లో ఏ గుడ్లు తెచ్చి అక్కడ వేస్తారు? కాకి గుడ్లోనే వేస్తారంట. అదేది గోరెంక గుడ్లు తీసుకొచ్చి, కోయల గుడ్లు తీసుకొచ్చి కాకి గుడ్లో పెడితే అది పొదిగి ఏ పిల్లలు లేపుద్ది? గుడ్డును బట్టే పిల్లలు లేపుద్ది. ఇప్పుడు కాకి పొదిగినంత మాత్రాన కాకి పిల్లలు వస్తాయా? ఇప్పుడు వీళ్ళ దగ్గర పొదిగేసింది ఏ గుడ్లు? ఇప్పుడు అటల్లో నుంచి పుట్టేది ఏంటి?
ఆమేన్. ఇప్పుడు అర్థమైందా? మిడు నాగు గుడ్ల మీద పొదుగుదురంటే ఇలా జీవితాలలోనికి దెయ్యపు స్వభావాలు వచ్చేసాయి. కనపడటానికి మాత్రం దేవుని బిడ్డలే గాని లోపల ఉన్నది దెయ్యం. అందుకేమన్నారు చూడండి, సాలెపురుగు వలవేయుదురు, ఆ గుడ్లు తినువాడు చచ్చును, వాటిలో ఒకదానిని ఎవడైనా త్రొక్కిని ఎడల విషసర్పము పుట్టును, వారు పట్టు బట్ట నేయుటకు పనికి రాదు, వారు నేసినది ధరించుకొనుటకు ఎవరికి వినియోగింపరు, వారి క్రియలు పాపపు క్రియలే. ఆమేన్. చరిత్ర ఇదంతా ఇశ్రాయేలు ప్రజల చరిత్ర. మీరు ఎప్పుడు దాకా అనుకుంటారు అన్ని మన గురించి వచ్చినట్టుందా? అన్ని మన గురించి వచ్చినట్టు అంతా నా గురించి చెప్పి నా గురించి, మంది కాదు ఇది, ఇశ్రాయేలు చరిత్ర. మీరు మంది అనుకుని ఫీల్ అయిపోయారు. ఇశ్రాయేలు చరిత్ర అది. యెషయా గ్రంథం మన కాలంది, ఇశ్రాయేలు కాలందమ్మా, ఇశ్రాయేలు కాలంది. ఇప్పుడు వీళ్ళు ఎక్కడున్నారు? యెషయా గ్రంథం కాలంలో బబులోను చెరలోనికి వెళ్ళిపోయారు. ఆ చెరలో ఉన్నటువంటి వాళ్ళు, చెరలో ఉన్నా కూడా బుద్ధి ఉందా? చెరలో ఉన్నా కూడా దుస్సభిమానాలు, దురభికార్యాలు, దుర్సకార్యాలు, లేనిపోని తలంపులు, లేనిపోని చెడు మాటలు, లేనిపోని చెడు అలవాట్లు అలవాటు పడిపోయి జీవితాలు చీకటి బ్రతుకులైపోయాయి. ఇప్పుడు ఇలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి జీవితాల గురించి మాట్లాడుతూ మాట్లాడుతూ ఏమన్నాడంటే చూడండి, భూమి తట్టు తేరి చూడగా బాధలను, అంధకారమును, దుస్సహాయమైన వేదనను కలుగును, ఆరందరును గాఢంధకారములోనికి తోలివేయబడెదరు. ఇప్పుడు ఎవరు తోలివేశారు ఎలను? ఆ మాట కోసం ఈ చరిత్ర మొత్తం చెప్పింది. ఎవరు తోలివేశారు? ఎవరమ్మ తోలివేసింది? ఇప్పుడు చెప్పాలి. ఇంకా చెప్పకపోతే ఇంకా ప్రార్థన చేస్తాను. ఏం చేస్తాను? నేనేం చెప్పాను? నేను మళ్ళీ ఆడ చెప్పాను అదంతా. ఇప్పుడు ఎవరు తోలేసింది? ఇప్పుడు దా చెప్పాను కదా, 25 నిమిషాలు చెప్పాను అనుకుంటాను. ఇప్పుడు దా చెప్పింది మీకు అర్థమైతే కొంచెం అవగాహన ఉంటుంది. ఎవరు ఎలను తోలివేసింది? వారి క్రియలను తోలేయాల. వారి క్రియలు అంటే క్రియలు చేస్తేనే. ఇప్పుడు క్రియలు చేస్తేనే తోలివేసింది ఎవరు? వారి 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 అంటున్నారు. అసలు ఏది రావాలి? అసలు ఇప్పుడు చెప్పాను కదా, ఇప్పుడు మీరు నవ్వులు చూడు అందరం కూడా, ఇవన్నీ కూడా జరగటానికి కారణం ఏంది? అపవాది అసలు ఆడొచ్చింది. మీరు ఇప్పుడు చదివిన కాడ మరి అపవాది రాలేదు, దేవుడు వచ్చాడా? దేవుడు రాలేదు, అబద్ధాలు చెప్పారు. దేనికోసం చెప్పారు అబద్ధాలు? డబ్బు కోసం చెప్పాను. ఇప్పుడు డబ్బు దేనికోసం అన్నది? అవసరము. అవసరం దేనికి తీసుకొచ్చింది? పాపాన్ని దారి తీసింది. ఇప్పుడు పాపాన్ని ఎందుకు వచ్చింది? మళ్ళీ చివరికి ఆడికి వచ్చారు. దావీదు ఎందుకు పాపం చేశాడు? ఆ ఒక్క మాట చెప్పండి చాలు. ఇంకా దావీదు ఎందుకు పాపం చేశాడు? చూసి ఆమేన్. ఎందుకు జనాలకి దరకాయ తప్పులు, ఈ దరిద్రాలు, ఈ యొక్క ఏడుపులు వచ్చాయంటే కోరికల వల్ల అని చెప్పండి. ఏంటి? ఆశలు. ఏంటి? ఆశలు. వారు ఆశపడుతురు గాని తృప్తి పొందటం లేదు. బాగా అందరికి ఎలా గాలిలో మేళ కడతారు కనుక అందరూ ఊహిస్తారు. ఈ 3 నెలలు అయిపోయేలోపు 1 లక్ష రూపాయలు సంపాదించి చిన్న తావడాన్ని చేసుకోవాలంటారు. 3 నెలలు అయిపోయినప్పుడు 1 లక్ష రూపాయలు, అది కనీసం ఒక 5,000 అప్పు కూడా ఉంటది. చేసి నేను యాడిపోని అమ్మా, యాడిపోని ఎట్టు పోయి ఎటు బాగాలేదమ్మా. ఖచ్చితంగా ప్రతి ఒక్కడే తెలిసి యాడిపోయా. తెలియదక్క? తెలియదా? యాడిపోని హాస్పిటల్ కొన్ని అంట. గుడ్, మా అమ్మాయి బాగా చెప్పింది. హాస్పిటల్ కొన్ని, ఇంకా తర్వాత సొంత ఖర్చులు కొన్ని, తర్వాత యాడిపోని అంటే మీరు ఆశపడ్డారు కానీ వారికి దక్కటం లేదన్నారు. చూడండి ఎక్కడికి పోయాయంటే మిమ్మల్ని తీసుకురావటానికి అవి ఆడిపోయి, మిమ్మల్ని తోలుకొని పోవటానికి అయిపోయి, ముందు అయిపోయి వాటితోటి మనము. అందుకేమన్నాడు? గుడ్డివాడు గోడ కొరకు తడివిలాడినట్టు మనము తడివిలాడుతున్నాం. మన సంతోషం దొరుకుద్దేమో 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 తడివిలాడిపోతున్నాం. వాటతోటి పోతే ఎక్కడ తీసుకుపోయింది అది? వాళ్ళు లేదక్కడ. ఎక్కడ తీసుకుపోయింది అది?
ఆమేన్. ఎక్కడ చెప్పింది? అంధకారములోనికి. ఎక్కడికమ్మా? ఆదివారం గుర్తుందమ్మా ఇప్పుడు మీకు? ఆదివారం గుర్తు లేని పరిస్థితిలో నీ దేశం పొంది ఏంది నిన్ను? ఆశ అని చెప్పండి. ఆశలే కదా, అదే ఆశ లేకపోతే ఆదివారం గుర్తుంటదిగా, అదే కోరికలు లేకపోతే ఆదివారం గుర్తుంటదిగా, అదే ఈ యొక్క మిద్దెలో గాలిలో మేళ్ళ కట్టకపోతే ఆదివారం గుర్తుంటదిగా. ఈ గాలిలో మేళ్ళ కట్టావు, కోరికలు నెరవేర్చుకోవాలనుకుంటున్నావు, అన్ని తీర్చుకుంటున్నావు, ఏం అర్థం కాలేదు. చివరికి ఇక్కడ ఏముంది? చివరికి ఏమైందంట? గాఢాంధకారంలోనికి తోలివేయబడ్డారు. ఇప్పుడు ఎడుతున్నారా మేడ కూర్చొని? ఇప్పుడు ఏం చేయాలి ఆయన? ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలమ్మా చెప్పండి మీరు? ఇలాగ ఆశపడి జీవితాలను తగలబెట్టుకున్న వాళ్ళమే అందరము, నాతో సహా అందరం అలాగ ఆశల కోసము కుటుంబాన్ని కూడా వదిలేసి చివరికి బజారు లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు. ఈ ఆశల కోసము బిడ్డలను కూడా వదిలేసి దేశ దిమ్మర లేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఈ గాఢాంధకారంలో ఉన్న వాళ్ళకు ఏమి కావాలో రేపు ఉదయం చెప్తాను. అందరు కూడా తల వంచిన మాట ప్రార్థన చేస్తాను. సమయం అయిపోయింది, చాలా లేట్ అయింది. కంటిన్యూషన్ రేపు ఉదయం కంటిన్యూషన్. ఇప్పుడు ఎట్లా కంటిన్యూషన్ అట్లా